హలో యూట్యూబర్స్! ఇది మా ఇంటి గుమ్మడండి. యాక్చువల్లీ ఈ పాదుని మేము వేయలేదు. దానికదే మొలిచిందనమాట. సర్లే ఉంచుదాం కదా అనేసి ఉంచితే చూడండి, చాలా అంటే చాలా కాయలు కాసింది. ఇది అలా మేడ పైకి ఎక్కిందనమాట. అంటే గోడ నుంచి మేడ పైకెక్కింది. ఇది మా షెడ్ అనమాట. అయితే షెడ్ మీదే ఉంది పాదంతా. కింద నీడగా కూడా ఉంటది, చల్లగా కూడా ఉంటది. నేనైతే మేడెక్కి చూపిస్తున్నానండి చూడండి. చిన్న చిన్న కాయలు, అంటే దాని సైజే అంత. ఒక మనిషికి ఒక కర్రీ చేసుకోవడానికి అట్లా లిమిటెడ్‌గా కాయలండి. అది చూడడానికి చూడండి. పాదంతా కాయలే ఉన్నాయి. ఆల్మోస్ట్ పండిపోయాయి. మేమేంటంటే ఇంక పాదు ఎండిపోయేదాకా అలా ఉంచేద్దామనేసి ఉంచేసాం చూడండి కిందకనమాట. పైనుంచి చూస్తే పాదంతా అయితే అవే. మీలో గుమ్మడికాయని ఎంతమంది ఇష్టపడతారండి? ఎందుకంటే దీనికే పిండి సంథింగ్ మెడిసిన్ అది ఏమీ లేకుండా దానికవే నేచురల్‌గా పండుతాయి. ఈ టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. సాంబారు, కర్రీ, హల్వా ఇలాంటివి చాలా చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.